రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ రిపోర్టును కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కులగణన రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణపై కమిటీ రిపోర్టుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుంది అనే దానిపై చర్చ నడుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గులాబీ పార్టీ అంటోంది. ఇక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేసిన కులగణన సర్వేను ప్రకటించింది. ఇందులో బీసీల 56% ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన కులగణన సర్వేను ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్పుపడుతుంది. కులగణన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తుంది. బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పితిందంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక 46.3% బీసీలు, ఇక 10% బీసీ ముస్లింలు మొత్తం కలిపి 56% రిజర్వేషన్లను అమలు చేయాలని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలిందని కవిత గుర్తు చేశారు. ఇక 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.30 కోట్ల ఇళ్లు, ఇక 3.68 కోట్ల జనాభా అని తేలిందని చెప్పారు. అప్పుడు 4 ఏళ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇళ్లు పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కులగణనతో 15 లక్షల ఇళ్లు ఉన్నాయని చెబుతుంది. జనాభా 3.70 అని చెబుతుంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇక డెడికేటెడ్ కమిషన్ ద్వారానే కులగణన జరగాలని కోరినా ప్రభుత్వం ప్లానింగ్ శాఖ చేత సర్వే చేయించిందంటూ ప్రభుత్వంపై కవిత విమర్శలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్సీ వర్గీకరణను దేశంలో అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు కోసం షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. గత కొద్ది రోజులుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 7న లక్ష డబ్బులు 1000 గొంతులు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశంపై రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వైఖరిపై ఎమ్మెల్యేలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ తరఫున తలసాని, గంగుల, కేపీ వివేకానంద్ గౌడ్ అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశంపై బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతుందో చూడాలి మరి.